గోవాలో విషాదం చోటు చేసుకుంది. సిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 7గురు భక్తులు చనిపోయినట్లుగా సమాచారం. మరో 20 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర గోవాలో బిచ్లిం జిల్లా తాలూకు షిర్గావ్ గ్రామంలో ప్రతి ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతీదేవి జాతర ఈ విషాదాన్ని నింపింది. 6గురు భక్తుల ప్రాణాలను తీసింది. జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సుమారు 50 నుంచి 70 వేల మంది భక్తులు అక్కడికి హాజరయ్యారు. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక భక్తులు మరణించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గోవాలో విషాదం చోటు చేసుకుంది. షిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 7గురు భక్తులు చనిపోయినట్లుగా సమాచారం. మరో 20 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. లాయరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఇది. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర గోవాలో బిచ్లిం జిల్లా తాలూకు షిర్గావ్ గ్రామంలో ప్రతి ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతీదేవి జాతర ఈ విషాదానికి కారణమయ్యింది. 6గురు భక్తుల ప్రాణాలను తీసింది. జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సుమారు 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు అక్కడ హాజరయ్యారు. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఒక ఎత్తైన ప్రదేశంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. అదుపు తప్పిపోయిన భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.